నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. మండల కేంద్రమైన ఆలమూరులోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి చెక్కులను యువనేత బండారు సంజీవ్ లబ్ధారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సహాయం చేరేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మునుపటి వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి సాధారణ ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. అర్హత ఉన్న చాలా మంది లబ్ధారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని అర్హులందరికీ సీఎం సహాయ నిధులు అందుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలమూరు మండలానికి చెందిన మొత్తం 33 మంది లబ్ధారులకు 15,15,748 విలువైన చెక్కులను అందజేశారు. వీటిలో 32 వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ చెక్కులు కాగా ఒకటి ఎల్ఓసి ఉంది. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే ద్వంద్వ లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని యువనేత సంజీవ్ స్పష్టం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆంధ్ర మండలం ఈరోజు ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదికని అలంకరించిన మండల కూటమి నాయకులు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి సమయభావం దృష్టిలో పెట్టుకుని పేర్కొన్న చెప్పలేదని ఏమనుకోవద్దని తెలియజేస్తూ, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు మనం పంపిణీ చేసేవాళ్ళు, మరి ఏ విధంగా పార్టీ మారి 2019లో వైసీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పక్కన పెట్టేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఏ విధంగా అయితే చెక్కులు ఇచ్చేవాళ్ళమో అదే విధంగా మళ్ళీ అది కంటిన్యూ చేస్తూ మన నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం ద్వారా కానీ మన నాన్నగారు ఎంతో కృషి చేసి మన అభివృద్ధి నాయకుడు అభివృద్ధి ముందుకి పరిగెత్తించాలి అని పాటుపడే వ్యక్తి మా నాన్నగారు బండారు సత్యనందరావు గారు. వారి ప్రోత్సాహం, వారి కష్టం, మరి కూటమి ప్రభుత్వం సహకారంతో మరి ఏదైనా వచ్చినప్పుడు అకస్మాత్తుగా మన ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు మరి ప్రతి ఇంటికి ఒక పెద్ద అన్నలాగా ఈ ప్రభుత్వం ఉంది అని తెలియజేయడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక నిదర్శన అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము అని గట్టిగా చెప్పడంతో ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఇదివరకు పడలేని రోడ్లు మన గ్రామాల్లో రోడ్లు ఏ విధంగా పడుతున్నాయని మీ అందరినీ ఒకసారి గమనించమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 హామీలు మన ఆ రోజు ఎలక్షన్ టైంలో మన హామీలు ఇచ్చామో దానికి కట్టుబడి ఇచ్చే పెన్షన్ కానీ, లేకపోతే ప్రతి ఇంట్లో ఆడపడుచుని గౌరవించుకునే పద్ధతి కానీ, శాంతి పద్ధతి కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ముందుకెళ్తుందో మీరందరినీ
గమనించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ట్రాన్సాక్షన్ రీసెంట్గా ఇప్పుడు ఇచ్చే చెక్కుల్లో మరి ఆల్మూరు మండలానికి 32 చెక్కులు సుమారు 13,64,000 రూపాయలు, ఒకటి ఎల్ఓసి 1,50,000 ఎల్ఓసి, 32 చెక్కులు, ఒక ఎల్ఓసి, మొత్తం 33 సిఎంఆర్ఎఫ్ కింద ఈరోజు మరి ఆల్మూరు మండలానికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.